ఖమ్మం జిల్లా అంజనాపురం సమీపంలోని నిమ్మలవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. వైరా పల్లిపాడు నుండి ఎన్కూరు వెళ్లే మార్గంలో నిమ్మలవాగులో ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. ఆ సమయంలో డీసీఎం డ్రైవర్ వాగు దాటే ప్రయత్నం చేశాడు. వరద ప్రవాహం పెరగడంతో డీసీఎం కొట్టుకుపోగా డ్రైవర్ గల్లంతయ్యాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి, వరద ఉధృతి పెరిగినప్పటికీ డీసీఎం వ్యాన్ డ్రైవర్ వినకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతని ఆచూకీ ఏమైనా కనుగొన్నారా? ఎస్ సాయిరామ్, వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండలం పల్లిపాడు నుంచి కొనిజర్ల మండలంలోని అంజనాపురం వద్ద నిమ్మవాగు ప్రవహిస్తూ ఉంటుంది. నిమ్మవాగు ప్రవహిస్తున్న క్రమంలో వరద ఉధృతి కూడా ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. దాదాపు ఈ మోందా తుఫాను హెచ్చరికతో ఒక పక్క కొనిజర్ల పోలీసులు అక్కడ బారికేడ్ ఏర్పాటు చేసినప్పటికీ ఈ పల్లిపాడు రహదారి నుంచి పల్లిపాడు రహదారి పల్లిపాడు మీదకాలో ఏనుకూరు వెళ్లే ప్రధాన రహదారి ఉంటుంది. ప్రధాన రహదారిపై కూడా నిమ్మవాగు ప్రవాహం కొనసాగుతుంది. నిమ్మవాగు ప్రవాహంలో కూడా ఒక్కసారిగా 11 గంటల ప్రాంతంలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో అటువైపు నుంచి ఏనుకూరు వైపు నుంచి వైరా పల్లిపాడుకి వస్తున్న సందర్భంలో అంజనాపురం గ్రామ సమీపంలో ఉన్న నిమ్మవాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో అక్కడ గమనించకుండా డీసీఎం డ్రైవర్ డీసీఎం నీటిలోనే వాగుపై కూడా నడిపే ప్రయత్నం చేస్తుంటే దాదాపు ఆ వాగు దాటే ప్రయత్నం చేశాడు. దాటే ప్రయత్నంలో చివరిగా కొంత ముందుకు రావడంతో ఒక్కసారిగా వాగు ఉధృతి పెరగడంతో మాత్రం ఆ డీసీఎం దాంట్లో నీటిలో కొట్టకపోవడంతో ఆ డీసీఎం తో పాటు డ్రైవర్ కూడా దాంట్లోనే వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన గల్లంతైన పరిస్థితి తాజాగా నెలకొన్న పరిస్థితి ఉంది. అతని ఆచూకీ కూడా ఇంతవరకు తెలియలేదంటూ మాత్రంగా కొనిజర్ల పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితిని. మరో పక్క మోందా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దుర్సిటి అందీప్ కూడా ఉదయం నుంచి కూడా వాగులు వంకలు పొంగి పొరలే ప్రాంతాల్లో మాత్రం పోలీసులు రెవెన్యూ అధికారులు బారికేడ్లు కూడా ఏర్పాటు చేసినప్పటికీ మాత్రం దాన్ని లెక్క చేయకోకుండా అక్కడ సంబంధించిన డీసీఎం డ్రైవర్ అక్కడి నుంచి ఏనుకూరు వైపు వస్తున్నాడు. అంజనాపురం వద్ద సమీపంలో ఉన్న నిమ్మవాగు దాటే ప్రయత్నం చేసి ఈ క్రమంలో మాత్రం నిమ్మవాగు ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో దాంట్లో డీసీఎం తో సహా డ్రైవర్ కూడా గల్లంతైన పరిస్థితి. మరోపక్క అదే వాగు ఉధృతికి మరో బైకిస్ట్ కూడా అక్కడ నుంచి వాగు దాటే ప్రయత్నం కూడా చేశాడు. ఆ క్రమంలో అతను కూడా గల్లంతైనట్టు కూడా కానీ దానికి సంబంధించిన పూర్తి వీడియోలు సమాచారం కూడా లేకపోవడంతో అక్కడ కొంతమంది జాలర్లు చేపలు పట్టేందుకు మాత్రం మత్స్యకారులు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళంతా కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి అయితే తాజాగా నెలకొన్న పరిస్థితి ఉంది. అక్కడ మాత్రం కొనిజర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని వివరాలు మాత్రం సేకరించే ప్రయత్నం చేస్తున్నాడు. వాగులో కొట్టకపోయిన సంబంధించిన వాగులో కొట్టకపోయిన డీసీఎం డ్రైవర్ సంబంధించి కూడా ఆచూకీ ఇంకా తెలియలేదని చెప్తున్నారు. సాయిరామ్, రజనీకాంత్, ప్రస్తుతం ఖమ్మంలో మోంతా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా ఉందని చెప్పవచ్చు. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భారీగా వర్షం కురుస్తుంది. మరోపక్క తిమ్లాపాలెం ఖమ్మం జిల్లాతో పాటు పాలేరు నియోజకవర్గం, మధిర నియోజకవర్గం కూడా భారీగా వర్షం విస్తారంగా కురుస్తుంది. దాదాపు పంటలు కూడా పత్తి పంట కావచ్చు, ఇటు మొక్కజొన్న పంట, దాంతో పాటుగా మిర్చి పంట కూడా పూర్తిగా చేలల్లో కూడా పంట పొలాల్లో కూడా పూర్తిగా భారీగా నీరు చేరింది. దాంతో పాటు నీరు చేరడంతో మాత్రం రైతులు కూడా ఒకంత ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ఖమ్మం పట్టణంలో తాజాగా తెల్లవారుజామున 6 గంటల
నుంచి 8:30 గంటల ప్రాంతంలో కూడా బైపాస్ రోడ్డు ప్రాంతంలో మాత్రం భారీగా వర్షపు నీరు చేరటం, పలు కాళ్ళ నుంచి వచ్చిన నీరు మొత్తం దాంట్లో చేరటంతో మాత్రం జేసీబీ సహాయంతో కార్పొరేషన్ అధికారులు మాత్రం అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి అక్కడ ఆ నీటిని అంటూ కూడా బయటికి మురుగు కాలాల ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా పలు కాలనీలో మధిరపట్నంతో పాటు ఎరుపాలెం మండలంలో కూడా బాగా విస్తారంగా దాదాపు 90 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. దాదాపు ఏడు మండలాల్లో కూడా దాదాపు 90 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం భారీగా నమోదైంది. దాదాపు ఉదయం 8 గంటల నుంచి కూడా 11 గంటల కూడా మరోపక్క 60 మిల్లీమీటర్ల నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా భారీగా నమోదైంది. మరోపక్క ఇప్పటికే ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం జిల్లాలో కూడా విద్యా సంస్థలను కూడా మూసివేయాలంటూ 2 జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాంతో పాటు రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.